హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో మీ సప్లిమెంటరీ ఎగ్జామ్ గురించి ఎలా ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇంగ్లీష్ అనేది చాలా థియరీ అనేది ఉంటుంది, థియరీ ప్లస్ గ్రామర్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి మీరు థియరీ అండ్ గ్రామర్ ప్రిపేర్ కండి. ఎక్కడ ఏ బిట్స్ గ్రామర్లో నుంచి ఎక్కువ అడుగుతున్నారో అవి, అండ్ ఏ లెసన్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతున్నాయో అవి బాగా చూసి ప్రిపేర్ కాండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో చూడండి, మీరు క్వశ్చన్ ఇక్కడ పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం ఆన్సర్స్ అనేవి మీకు పారాగ్రాఫ్లోనే దొరుకుతాయి, కానీ మీరు హరీబరీలో అది చూడకుండా ఏదొకటి రాస్తారు. సో నా సజెషన్ వచ్చేసి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్స్కి ఒక 2-3 టైమ్స్ మీరు పారాగ్రాఫ్ చదివితే అప్పుడే మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా అవుతుంది. కొంతమంది వితౌట్ రీడింగ్ పారాగ్రాఫ్ దిల్ స్టార్ట్ రైటింగ్ ది ఆన్సర్స్. అలా చేయడం వలన చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ఒక సజెషన్. మీరు పారాగ్రాఫ్ ఆన్సర్స్ రాసేటప్పుడు పారాగ్రాఫ్లో ఒక 2-3 టైమ్స్ చదివి రాయడం వలన మీకు ఈజీ అవుతుంది. అండ్ గ్రామర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామర్లో కూడా చాలా మార్క్స్, 50% మార్క్స్ మీకు గ్రామర్లోనే వస్తాయి. కాబట్టి మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ అంతా చదవండి. అండ్ అన్ని లెసన్స్ థియరీ అంటే సమరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ లెసన్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వచ్చినా మీరు అంతా సమరీ అని కూడా రాసేస్తే మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నా సజెషన్ వచ్చేసి గ్రామర్ బాగా ప్రిపేర్ కండి. అండ్ ఆల్ లెసన్స్ థియరీస్ అండ్ సమరీ ఈజీగా చెప్పాలంటే సమరీ అంటే ఆ లెసన్ అంతా దేని గురించి ఉందని వర్క్ బుక్లో ఉంటుంది సమరీ. అది చాలా బాగా ప్రిపేర్ అయితే ఆన్సర్స్ అనేవి ఈజీగా రాయవచ్చు. అండ్ వాళ్ళు చెప్పే బట్టి రాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్సర్ ది ఈచ్ క్వశ్చన్ ఓన్లీ ఇన్ 5 lines, నాట్ మోర్ దెన్ 5 lines. అంటే వాళ్ళు ఏం చెప్తారో 5 lines వరకు ఆన్సర్ రాయండి అంటే అప్పుడే రాలి. కొంతమంది ఎలా చేస్తారు, 5 lines అంటే ఒక 10 lines రాస్తారు. ఇలా చేయడం వల్ల టైం అయిపోతుంది. అండ్ ఇంకొక కొంతమంది పీపుల్ ఎట్లా ఉంటారు, ఒకవేళ 5 lines అంటే ఓన్లీ 2 lines రాసి పెడతారు. ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు, వాళ్ళు ఎంత అడుగుతున్నారో అందులోనే ఆన్సర్ కంప్లీట్ చేస్తుంటే మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి ఒక స్మాల్ సజెషన్ ఫ్రెండ్స్. ఇది ఫాలో కాండి, మీకు హాయిగా ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేస్తున్నా ఐఎమ్ షూర్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.